ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.1 నుండి 9th సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. 5.1 నుండి 9th సమ్ మనకు వచ్చిన సమ్ ఏంటంటే ఈజ్ అండ్ ఏపీ ఆర్ నాట్ అని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏపీలో ఉందా లేదా చెప్పాలి. తర్వాత మోర్ దెన్ 3 టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ స్టార్ట్. సొల్యూషన్ మనకి ఇచ్చిన ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో దీని ఫస్ట్ వన్ A1, A2, A3, A4 అండ్ సో ఆన్ AN ఇన్ఫినిటీ. టర్మ్స్ అంటే A1 అంటే ఫస్ట్ టర్మ్ A1 ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1, ఏ వాల్యూ 1. ఇప్పుడు డిఫరెంట్ కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. ఓకే, A2 ఎంత మనకి 3 మైనస్ 1 ఎంత వచ్చింది వాల్యూ 2. D వాల్యూ వచ్చినప్పటికి 2. నెక్స్ట్ D వాల్యూ అంటే A3 మైనస్ A2. A3 ఎంత మనకి 9 మైనస్ 3. D వాల్యూ వచ్చినప్పటికి 9 నుంచి 3 తీసేసినట్లయితే మనకి ఏమొస్తుంది 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ D వాల్యూ వచ్చేటికి 6. నెక్స్ట్ D వాల్యూ A4 మైనస్ A3. A4 అంటే మనకి 27 మైనస్ 9. D వాల్యూ 27 నుంచి 9 తీసేస్తే అంత మనకి 20 నుంచి 9 తీసేస్తే మనకి 11 నుంచి 11 ప్లస్ 7 అంటే మనకి 9 అంటే 9 వస్తుంది. 27 నుంచి 18. D వాల్యూ వచ్చేటికి 18. ఓకేనా, అంటే వచ్చేటికి మనకి డిఫరెన్స్ ఎంత వచ్చింది. D వాల్యూ వచ్చేటికి 2, 6, 18. దీనికి డిఫరెన్స్ వచ్చేటికి 4 వచ్చింది. అండ్ దీనికి డిఫరెన్స్ వచ్చేటప్పటికి 12 అనేది రావడం జరిగింది. కాబట్టి సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ ఏపీ బికాస్ సేమ్ కామన్ డిఫరెన్స్. బికాస్ సేమ్ కామన్ డిఫరెన్స్, నాట్ కామన్ డిఫరెన్స్. సేమ్ నాట్ కామన్ డిఫరెన్స్. ఓకే, ఇది కామన్ డిఫరెన్స్ సేమ్ రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చేటికి మనకి ఫైండ్ అవుట్ అనేది మనం చేయలేం. నెక్స్ట్ 3 టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ అనేది చేయలేం కాబట్టి ఇక్కడితో మనం డిస్కంటిన్యూ చేసుకొచ్చేది. ఓకే, ఇక్కడితో మనకి 4th సమ్ 9th సమ్ అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటికి 10th సమ్. 10th సమ్ వచ్చేటికి దీంట్లో 10th సమ్ A, 2A, 3A, 4A, and so on. Next sum. Okay, దీని వచ్చేటికి A1, A2, A3, A4 and so on. Okay, A1 is equal to A. A1 is equal to A1. ఫార్ములా మనకి A. ఇప్పుడు వచ్చి కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే మనకి 2A మైనస్ A. 2A నుంచి A తీస్తే A. D వాల్యూ వచ్చేటికి A. నెక్స్ట్ D వాల్యూ A3 మైనస్ A2. A3 3A మైనస్ 2A. దీని వాల్యూ వచ్చేటికి A. నెక్స్ట్ D వాల్యూ A. నెక్స్ట్ D వాల్యూ A4 మైనస్ A3.
A4 అనేది మనకి 4A మైనస్ 3A ఏ. నెక్స్ట్ డి వచ్చేటికి ఏ వచ్చిన ఆన్సర్. అంటే ప్రతి కామన్ డిఫరెన్స్ కూడా సేమ్ వచ్చింది. అంటే డి వాల్యూ వచ్చేటికి ఏ కామా అండ్ సో సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇట్ ఈజ్ అండ్ ఏపీ, ఇది ఏపీలో ఉంది. బికాజ్ సేమ్ కామన్ డిఫరెన్స్, ఇది ఏపీలో ఉంది. మోర్ దెన్ 3 టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకని కామన్ డిఫరెన్స్ సేమ్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఇప్పుడు 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి. 5th టర్మ్ కావాలంటే A5 కావాలి. A5 అంటే ఏంటి మనకి, లేదా ఎంత 5 కావాలి ఫార్ములా D5 వస్తుంది ఫార్ములా A+4D ఫార్ములా A+4D. A5 కావాలంటే ఏ ఎంత మనకి A+4 ఇంటూ డి వాల్యూ ఎంత మనకి A5 ఈజ్ ఈక్వల్ టు A+4A. ఈ రెండు యాడ్ చేస్తే A5 ఈజ్ ఈక్వల్ టు 5A. నెక్స్ట్ వాల్యూ వచ్చేటికి 5A. A5 5A. ఓకే. నెక్స్ట్ వచ్చేటికి A6 మోర్ దెన్ 3 టర్మ్స్ కదా. A6 అంటే A+5D. A6 వచ్చేటికి ఏ అంటే A+5 అంటే డి వాల్యూ వచ్చేటికి మనకి A6 ఈజ్ ఈక్వల్ టు A+5A. A6 ఈజ్ ఈక్వల్ టు 6A. నెక్స్ట్ వచ్చేటికి 6A. నెక్స్ట్ A7 ఈజ్ ఈక్వల్ టు A+6D ఫార్ములా. A7 ఈజ్ ఈక్వల్ టు A+6 ఇంటూ A. A7 ఈజ్ ఈక్వల్ టు A+6A. A7 ఈజ్ ఈక్వల్ టు 7A. ఓకే. therefore A6 కామా A5 కామా A6 కామా A7 వచ్చేటికి వచ్చింది మనకి 5A 6A 7A. మోర్ దెన్ 3 టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ విధంగా ఏపీలో ఉంది కాబట్టి టర్మ్స్ అనేవి ఫైండ్ చేస్తాయి. ఏపీలో లేకపోతే టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయలేం, అక్కడితో డిస్కంటిన్యూ చేస్తాం. ఓకే. ఈ విధంగా మనకి 10th సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ 11th సమ్. ఇది వచ్చేటికి మనకి 11th సమ్. ఇది టర్మ్స్ అనేవి మనకి ఇది A1 A2 A3 A4 అండ్ సో ఆన్ AN. ఓకే. మన టర్మ్స్కి నేమ్స్ ఇచ్చేసాం. ఇప్పుడు A1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూ వచ్చేటికి మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. ఏ వాల్యూ ఏ వచ్చింది ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ. నెక్స్ట్ వచ్చేటికి డి వాల్యూ A2 మైనస్ A1. A2 అంటే A² మైనస్ ఏ స్క్వేర్లోంచి ఏ తీసేస్తే వచ్చేటికి మన ఆన్సర్ ఏ. 2 స్క్వేర్లోంచి ఒక స్క్వేర్ తీస్తే ఏ వచ్చింది. నెక్స్ట్ డి వాల్యూ A3 మైనస్ A2 ఫార్ములా. డైరెక్ట్ ఫార్ములా తెలుసు కాబట్టి మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటున్నాం. లేదంటే A+n-1 ఇంటూ డి అనే ఫార్ములా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలా చేసి మన టర్మ్స్ అనేవి డి వాల్యూ ఇచ్చేస్తాం. తర్వాత వచ్చేటికి A³ మైనస్ A². 3Aలోంచి 2A తీసేస్తే మనకి ఏ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ డి వాల్యూ A4 మైనస్ A3. A4 అంటే A⁴ మైనస్ A³ అంటే A3 అంటే A³ తీసేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది. therefore ఏమైంది మొత్తం డి వాల్యూ వచ్చేటికి A కామా అండ్ సో సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇట్ ఈస్ అండ్ ఏపీ, ఇది ఏపీలో ఉంది. బికాజ్ సేమ్ కామన్ డిఫరెన్స్. ఓకే. ఇది ఏపీలో ఉంది కాబట్టి సేమ్ కామన్ డిఫరెన్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మోర్ దెన్ 3 టర్మ్స్ అనేవి మనకు చాలా ఈజీ. ఫార్ములా మనకు తెలుసు కదా. సేమ్
5 కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు a ప్లస్ 4d, ఒక d తగ్గుతుంది. 5 వస్తే ఒక d తగ్గుతుంది. a వాల్యూ a, 4 ఇంటూ d ఏమవుతుంది మనకి, d వాల్యూ a. ఇప్పుడు మనకి a ప్లస్ 4d ఎంత వస్తుంది మనకి, a ప్లస్ 5d అంటే 5d అంటే 5 స్క్వేర్, 5/4 వచ్చింది మనకి. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి మనకి వచ్చేటికి ఇక్కడ ఆన్సర్ పవర్లో ఉన్నాయి, a స్క్వేర్, a క్యూబ్, a/4 అండ్ సో ఆన్. కామన్ డిఫరెన్స్ కూడా అదే విధంగా ఇక్కడికి 1 స్క్వేర్, ఇక్కడికి 1 స్క్వేర్. కానీ ఇక్కడికి వచ్చేటికి మనకి ఓన్లీ సింగిల్ స్క్వేర్స్ వచ్చినాయి, ఏ వాల్యూ వచ్చేసింది. కాబట్టి ఇది నాట్ ఏబి. ఓకే, నో డిఫరెంట్. ఇది మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఇక్కడ వచ్చేటికి బికాస్ సేమ్ కాదు, నాట్ కామన్ డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడ మనకు వచ్చేటికి 5d అనే వాల్యూ వస్తుంది కదా. నెక్స్ట్ వాల్యూ 5d అనేది రాకూడదు. ఎలా రావాలి మనకి, పవర్ ఆఫ్ 5 6 లేదా 5 7 ఆ విధంగా రావాలి. కాబట్టి ఇక్కడ నాట్ కామన్ డిఫరెన్స్ మాట, సేమ్ కామన్ డిఫరెన్స్ అనేది ఇది ఫైండ్ అవుట్ చేయలేం. నాట్ ఏపీ అండ్ నాట్ కామన్ డిఫరెన్స్ బికాస్ నో సొల్యూషన్. ఓకే, ఇక్కడతో మనకి 11th సమ్ అనేది కంప్లీట్ అయింది. మోర్ దెన్ 3 టైమ్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయలేం నాట్ డిఫరెంట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేటికి 12th సమ్.